అమ్మయ్యా దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో లాస్ట్ వీడియోలో యాక్సెస్ కంట్రోల్ని మనం థియరిటికల్గా చూసాము. ఈ వీడియోలో యాక్సెస్ కంట్రోల్ ప్రాక్టికల్గా స్నోఫ్లేక్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. సో లాస్ట్ వీడియోని ఒకసారి రివైండ్ చేసుకుంటే అకౌంట్ అడ్మిన్ రోల్ అనేది టాప్ మోస్ట్ రోల్ అని అనుకున్నాం. దాని కింద సెక్యూరిటీ అడ్మిన్ అండ్ సిస్ అడ్మిన్ రోల్స్ ఉంటాయని చూసాము. అండ్ యూజర్ అడ్మిన్ రోల్స్, తర్వాత బై డిఫాల్ట్ ప్రతి ఒక్క యూజర్కి పబ్లిక్ రోల్ అయితే వస్తుందని చెక్ చేసాం. అలాగే కస్టమ్ రోల్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఆ కస్టమ్ రోల్స్ని సిస్ అడ్మిన్కి అటాచ్ చేయాలని కూడా చూసాం. సో ఈరోజు మనం యూజర్ అడ్మిన్ రోల్ని యూజ్ చేసుకొని ఒక 3 యూజర్స్ని అయితే క్రియేట్ చేద్దాం. సింటాక్స్ ఏంటంటే యూజ్ రోల్ యూజర్ అడ్మిన్ అనగానే నా యూజర్ అడ్మిన్ ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో యూజర్ అడ్మిన్గా చేంజ్ అయిపోయాను. సో ఇప్పుడు నేను ఒక జఫా అనే ఒక యూజర్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను అనుకో. సో దాని సింటాక్స్ ఎలా అంటే క్రియేట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. అండ్ డిఫాల్ట్ రోల్ ఈజ్ ఈక్వల్ టు అకౌంట్ అడ్మిన్, మస్ట్ చేంజ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఇతండి నేను ఒక డిఫాల్ట్ రోల్ సెట్ చేసి ఒక అకౌంట్ అడ్మిన్గా నేను క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఒక యూజర్ అయితే జఫా అనే యూజర్ని క్రియేట్ చేశాను. సో రోల్ అసైన్ చేయాలంటే మనం సెక్యూరిటీ అడ్మిన్ లాగా మారాలి. సో సెక్యూరిటీ అడ్మిన్ లాగా మారి ఈ జఫా అనే యూజర్కి అకౌంట్ అడ్మిన్ రోల్ని అయితే నేను అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసామంటే యూజర్ అడ్మిన్ యూజ్ చేసుకొని యూజర్ క్రియేట్ చేశాను, సెక్యూరిటీ అడ్మిన్ యూజ్ చేసుకొని రోల్ అయితే అసైన్ చేశాను. సో అలాగే ఇప్పుడు నేను మళ్ళీ యూజర్ అడ్మిన్ని క్రియేట్ యూజ్ చేసుకొని ముత్యం అనే యూజర్ని క్రియేట్ చేస్తాను. సేమ్ సింటాక్స్. అండ్ అకౌంట్ అడ్మిన్ యూజ్ చేసుకొని కూడా నేను సెక్యూరిటీ అడ్మిన్ రోల్ని ముత్యం అనేది ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఈ హైరార్కీలో అకౌంట్ అడ్మిన్ టాప్ కాబట్టి. సో ఇప్పుడు చూసారంటే ముత్యం అనే యూజర్కి సెక్యూరిటీ అడ్మిన్ రోల్ అయితే అసైన్ అయిపోయింది. సో అలానే ఒక జూనియర్ ముత్యం అనే యూజర్ని కూడా క్రియేట్ చేస్తాను. సో ఈ జూనియర్ ముత్యానికి మనం సిస్ అడ్మిన్ రోల్ ఇద్దాం. సో ఇప్పుడు మీరు చూసారంటే నేను 3 యూజర్స్ని అయితే క్రియేట్ చేశాను. సో యూజర్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ జూనియర్ ముత్యం అనే యూజర్ని లాగిన్ అయ్యి చూద్దాం. సో లాగిన్ అయ్యి చూస్తే మనం పాస్వర్డ్ అనేది 1 2 3 ఇచ్చాము. డిఫాల్ట్ రోల్ సిస్ అడ్మిన్ ఇచ్చాం. మస్ట్ చేంజ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం. కాబట్టి తను ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని ఆ యూజర్ని పర్టికులర్ యూజర్ని స్నోఫ్లేక్ అయితే అడుగుతుంది. సో తనకి సిస్ అడ్మిన్ ఇచ్చాం కాబట్టి సిస్ అడ్మిన్ రోల్లోనే లాగిన్ అవుతాడు. సో ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం జూనియర్ ముత్యం యూజర్ని. సో ఇప్పుడు చూసారంటే జూనియర్ ముత్యం నేను లాగిన్ అవ్వగానే నాకు పాస్వర్డ్ అయితే చేంజ్ చేయమని అడిగింది. సో జూనియర్ ముత్యం అని పాస్వర్డ్ ఇస్తాను. సో జూనియర్ ముత్యం అనే పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అవ్వగానే చూసారంటే జూనియర్ ముత్యం అనే యూజర్ లాగిన్ అయిపోయాడు. జూనియర్ ముత్యం లాగిన్ అయ్యాం కదా. సో జూనియర్ ముత్యంని ఇక్కడ చెక్ చేసామంటే మనకి రోల్ సిస్ అడ్మిన్ రోల్ అయితే మనం డిఫాల్ట్ ఇచ్చున్నాం. సో కాబట్టి మనకి జూనియర్ ముత్యంలో సిస్ అడ్మిన్ రోల్ మాత్రమే చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనం కస్టమ్ రోల్స్ని క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం. సో సెక్యూరిటీ అడ్మిన్ లాగా మారి మనం ఒక 2 కస్టమ్ రోల్స్ని క్రియేట్ చేద్దాం. సో సేల్స్ అడ్మిన్ రోల్ అలాగే సేల్స్ యూజర్ రోల్ కూడా క్రియేట్ చేద్దాం. ఈ 2 రోల్స్ని క్రియేట్ చేసిన తర్వాత దీనికి హైరార్కీ సెట్ చేద్దాం. అంటే సేల్స్ యూజర్ రోల్ సేల్స్ అడ్మిన్ రోల్ని ఫాలో అయ్యేలాగా ఒక హైరార్కీ క్రియేట్ చేద్దాం. ఎలాగంటే గ్రాండ్ రోల్ సేల్స్ యూజర్స్ టు రోల్ సేల్స్ అడ్మిన్. సో సేల్స్ అడ్మిన్కి సేల్స్ యూజర్ రోల్స్ అందరూ అటాచ్ అవుతారనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి సేల్స్ అడ్మిన్కి సిస్ అడ్మిన్ రోల్ని గ్రాంట్ చేద్దాం. ఎందుకు మనం బెస్ట్ ప్రాక్టీస్లో మనం ఏమనుకున్నాం, కస్టమ్ రోల్స్ అన్నీ కూడా సిస్ అడ్మిన్కి అటాచ్ అవ్వాలనుకున్నాం కదా. సో సేల్స్ అడ్మిన్ని సిస్ అడ్మిన్కి అటాచ్ చేశాను. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం ఒక యూజర్ని ఆల్రెడీ లాగిన్ అయ్యి చూసాం కదా, జూనియర్ ముత్యం అనే యూజర్ని. సో ఈ యూజర్ సిస్ అడ్మిన్ కదా. సో ఈ సిస్ అడ్మిన్కి మనం ఏం చేసామంటే సేల్స్ అడ్మిన్ రోల్ని అయితే సేల్స్ అడ్మిన్ అండ్ సేల్స్ యూజర్ రోల్స్ హైరార్కీలో వచ్చేస్తాయి అనమాట జూనియర్ ముత్యంకి. సో రిఫ్రెష్ చేసి చూసామంటే సో జూనియర్ ముత్యం చూసుకుంటే ఆటోమేటిక్గా సేల్స్ అడ్మిన్ అండ్ సేల్స్ యూజర్. ఇందాక చూసినప్పుడు ఓన్లీ సిస్ అడ్మిన్ ఉంది. ఇప్పుడు కస్టమ్ రోల్స్ డిఫైన్ చేసి సేల్స్ అడ్మిన్ రోల్కి సేల్స్ యూజర్ని, సిస్ అడ్మిన్ రోల్కి సేల్స్ అడ్మిన్ని నేను అటాచ్ చేశాను. ఆ హైరార్కీ అటాచ్ చేశాను. అటాచ్ చేయడం వల్ల నాకు ఈ జూనియర్ ముత్యం అనే యూజర్కి ఆటోమేటిక్గా సేల్స్ అడ్మిన్ అండ్ సేల్స్ యూజర్ రోల్స్ కూడా హైరార్కీలో రావడం అయితే జరిగింది.
సో ఇప్పుడు మనం ఈ రోల్స్లో యూజర్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కరి రాజు బాయ్ అనే యూజర్ని క్రియేట్ చేద్దాం. సో రాజు బాయ్ అనే యూజర్ని అకౌంట్ అడ్మిన్ యూజ్ చేసుకుని క్రియేట్ చేద్దాం. ఈ రాజు బాయ్ అనే యూజర్ని క్రియేట్ చేసి ఈ రాజు బాయ్కి ఈ సేల్స్ యూజర్ అకౌంట్ని రాజు బాయ్కి అసైన్ చేయొచ్చు అనమాట ఇలాగ. సో అలానే ఈ కాట్రాజ్ అనే ఒక యూజర్ని కూడా క్రియేట్ చేసి ఈ కాట్రాజ్ అనే యూజర్కి సేల్స్ అడ్మిన్ రోల్ కూడా అసైన్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు కస్టమ్ రోల్స్ స్నోఫ్లేక్లో ఎలా యూజ్ అయితే చూద్దాం. సో ఇప్పుడు నేను సిస్ అడ్మిన్ రోల్కి వెళ్ళిపోయి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను, సేల్స్ డేటాబేస్ని. సో సేల్స్ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ సేల్స్ డేటాబేస్ని యూటిలైజ్ చేసుకొని ఆ సేల్స్ డేటాబేస్లో కస్టమర్స్ అనే ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో కస్టమర్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసి దానిలోకి కొన్ని వాల్యూస్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, బేసికల్లీ సిస్ అడ్మిన్ అనే ఒక రోల్ తీసుకొని దానిలో ఒక టేబుల్, ఒక సేల్స్ డేటాబేస్ అని ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దానిలో టేబుల్ని అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నా కస్టమర్స్ టేబుల్ని క్వైరీ చేస్తే నాకు ఒక 6 రికార్డ్స్ అయితే వచ్చాయి ఇక్కడ. సో ఇప్పుడు ఈ సిస్ అడ్మిన్ నుంచి నేను నా కస్టమ్ రోల్కి ఈ డేటాబేస్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓనర్షిప్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా యూసేజ్ రైట్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. సో ఈ ప్రజెంట్ అయితే నేను యూసేజ్ రైట్స్ ఇస్తున్నాను. సో యూసేజ్ రైట్స్ ఎలా ఇస్తాను, ఈ సేల్స్ డేటాబేస్ని సేల్స్ యూజర్ యూటిలైజ్ చేసుకోవచ్చు, దానిలో పబ్లిక్ స్కీమాని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే ఈ రోల్ సేల్స్ యూజర్ అనే రోల్ ఈ పబ్లిక్ కస్టమర్స్ అనే టేబుల్ని కూడా సెలెక్ట్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ చూసారంటే గ్రాంట్ సెలెక్ట్ ఆన్ టేబుల్ అని సెలెక్ట్ మాత్రమే ప్రివిలేజ్ అయితే ఇస్తున్నాను. సెలెక్ట్ ప్రివిలేజెస్ సేల్స్ యూజర్ రోల్కి ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఒక సేల్స్ యూజర్లాగా మారుతాను, సేల్స్ యూజర్ రోల్లోకి మారిపోతాను. సేల్స్ యూజర్లోకి మారితే ఆల్రెడీ నేను యూసేజ్ ఇచ్చాను కదా సేల్స్ డేటాబేస్ మీద. సో సేల్స్ డేటాబేస్ మీద, అలాగే సేల్స్ డేటాబేస్లో ఉన్న పబ్లిక్ స్కీమా మీద, అలాగే సెలెక్ట్ ప్రివిలేజ్ మాత్రము టేబుల్ మీద ఇచ్చాను. సో ఇప్పుడు నేను టేబుల్ని సెలెక్ట్ చేసి చూస్తే నాకు క్వైరీ అయితే అవుతుంది, నాకు వాల్యూస్ అయితే రిటర్న్ అవుతాయి. సో డ్రాప్ చేయాలని ట్రై చేస్తే నాకు ఓన్లీ సెలెక్ట్ ప్రివిలేజ్ మాత్రమే ఉంది కాబట్టి డ్రాప్ ప్రివిలేజ్ లేదు కాబట్టి డ్రాప్ చేయలేను. అలాగే డిలీట్ కూడా లేదు, ఓన్లీ సెలెక్ట్ ప్రివిలేజ్ ఉంది కాబట్టి డిలీట్ కూడా చేయలేను అనమాట. సో డిలీట్ ప్రివిలేజ్ నేను ఈ పర్టికులర్ యూజర్కి ఇవ్వాలి అని అంటే నేను గ్రాంట్ డిలీట్ ఆన్ టేబుల్ సేల్స్ డేటాబేస్ డాట్ పబ్లిక్ డాట్ కస్టమర్స్ టు రోల్ సేల్స్ యూజర్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇది ఇచ్చిన తర్వాత నేను సేల్స్ యూజర్గా మారి, సో ఇప్పుడు నేను సేల్స్ యూజర్గా మారాను. ఇక్కడ చూసారంటే సో ఇందాక నేను డిలీట్ చేయలేకపోయాను కదా టేబుల్ని. సో ఇప్పుడు నాకు డిలీట్ గ్రాంట్స్ నాకు అంటే డిలీట్ ప్రివిలేజెస్ నాకు సిస్ అడ్మిన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను డిలీట్ చేయగలను. ఇప్పుడు నేను డిలీట్ రన్ చేస్తే టేబుల్ రన్ అయ్యి నాకు నెంబర్ ఆఫ్ రోజ్ డిలీటెడ్ ఇందాక రన్ అయిపోయింది. సో డిలీట్ చేసేసాను అనమాట. సో డిలీట్ ఫ్రమ్ ఇప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్స్ అని చూసానంటే ఆల్రెడీ టేబుల్స్ అన్నిటిని డిలీట్ చేసేసాను కాబట్టి నాకు ఎటువంటి రికార్డ్స్ అయితే లేవు. అలా మనం కస్టమ్ రోల్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుందాం. రియల్ టైమ్ సినారియోస్లో రోల్స్ని ఎలా యూటిలైజ్ చేయొచ్చు, దానిలో ఎలాంటి ఇష్యూస్ వస్తాయో చూద్దాం. సో ఇప్పుడు ఒక సినారియో తీసుకుందాం. ఒక రోల్ ఏ అనేది క్రియేట్ చేశాను, రోల్ బి అనేది క్రియేట్ చేశాను. రోల్ బి కింద డిఫరెంట్ టేబుల్స్ అయితే ఉన్నాయి నాకు, డేటాబేసెస్ టేబుల్స్ ఉన్నాయి. రోల్ ఏ యూజ్ చేసుకొని రోల్ బిని నేను డ్రాప్ చేసేసాను, ఆ రోల్ బిని డ్రాప్ చేసేసాను రోల్ ఏ యూజ్ చేసుకొని. సో అప్పుడు రోల్ బి కింద ఉన్న డేటాబేసెస్ టేబుల్స్ అన్నీ కూడా రోల్ ఏకి ఆటోమేటిక్గా అసైన్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఒక రోల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ ఓనర్ రోల్ అనేది, క్రియేట్ రోల్ ఓనర్ రోల్. సో ఓనర్ రోల్ని క్రియేట్ చేసి సిస్ అడ్మిన్గా మారి ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటాను. సిస్ అడ్మిన్ యూజ్ చేసుకొని ఒక డేటాబేస్ డీబీ అనే డేటాబేస్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఆ రోల్ మీద ఉన్న ప్రివిలేజెస్, ఈ డేటాబేస్ మీద ఉన్న ప్రివిలేజెస్ చూసుకుంటే ఓనర్షిప్ ప్రివిలేజ్ ఎవరికి ఉంటుందంటే సిస్ అడ్మిన్కి ఉంటుంది. ఇప్పుడు ఈ ఓనర్షిప్ని ఓనర్ రోల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేను అకౌంట్ అడ్మిన్ రోల్ యూజ్ చేసి ఓనర్ రోల్ని డ్రాప్ చేస్తున్నాను, డ్రాప్ అండ్ రీక్రియేట్ చేస్తున్నాను. డ్రాప్ అండ్ రీక్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతాయి, మన ఓనర్ రోల్ కింద ఉన్న డేటాబేసెస్ డీబీ అనే డేటాబేస్ అకౌంట్ అడ్మిన్ రోల్కి మూవ్ అయిపోతుంది. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకుందాం. సో ఎలా అడుగుతారంటే ఒక అకౌంట్ అడ్మిన్ అనే రోల్ యూజ్ చేసి నేను మీరు క్రియేట్ చేసిన కస్టమ్ రోల్ని డ్రాప్ చేశాను లేదా రీక్రియేట్ చేశాను. రీక్రియేట్ చేసినప్పుడు దాని కింద ఉన్న ఆబ్జెక్ట్స్ డేటాబేసెస్ కానీ లేకపోతే టేబుల్స్ కానీ ఏమవుతాయి అని అడుగుతారు. సో అడిగినప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ రోల్ అయితే యూజ్ చేసుకొని డ్రాప్ చేస్తున్నామో దీని కింద ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ రోల్కి అసైన్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం గ్రాంట్స్ డీబీ మీద ఉన్న గ్రాంట్స్ని చెక్ చేసామంటే దీనికి
ఓనర్షిప్ ప్రివిలేజ్ అకౌంట్ అడ్మిన్కి వచ్చేసింది. ప్రీవియస్లీ ఓనర్ రోల్కి ఉండింది. ఓనర్ రోల్ని అకౌంట్ అడ్మిన్ యూజ్ చేసి డ్రాప్ చేశాం కాబట్టి దీనికి సంబంధించిన గ్రాంట్స్ ఈ డీబీ అనే డేటాబేస్కి సంబంధించిన ఓనరు అకౌంట్ అడ్మిన్గా మారిపోయాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.